హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఓ యువతిని ఆమె కన్న తండ్రే అంగడి బొమ్మల ఓ వ్యక్తికి సరుకులా అమ్మేశాడు. 10,000 రూపాయలకు తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డను ఓ వ్యక్తికి విక్రయించాడు. సదరు వ్యక్తి ఆమెతో బలవంతంగా ఇండ్లలో వెట్టి చాకిరీ చేయించాడు. దీంతో ఆ ఇళ్లలో వాళ్ళు అనేక మార్లు ఆమెపై సామూహిక లైంగిక దాడి చేశారు. తనకు జరుగుతున్న అన్యాయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో విరక్తి చెందిన ఆ బాధిత మహిళ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. 80% కాలిన గాయాలతో ఘజియాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించిన హపూర్ జిల్లా పోలీసుల తీరుపై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాశారు. బాధిత మహిళ పట్ల యూపీ పోలీసులు వ్యవహరించిన తీరు క్షమించలేని విధంగా ఉందని పేర్కొన్నారు. డీసీడబ్ల్యూ జోక్యంతో యూపీ పోలీసులు బాబుఘడ్ సర్పంచ్తో పాటు మరో 13 మందిపై లైంగిక దాడి కేసు నమోదు చేశారు. కానీ ఎవరిని కూడా ఇంతవరకు అరెస్టు చేయలేదు. మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హపూర్ ఎస్పీ తెలిపారు. తన ఫిర్యాదును పోలీసులు తీసుకోవడానికి నిరాకరించినందునే బాధిత మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనే అంశాన్ని తిరస్కరించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.